విషయం, ద్వారకా తిరుమల మండలం. స్టార్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఈవిడ రోజుకొచ్చి 3 సార్లు చేస్తుందంట స్నానం. మనకు అసలు ఒకసారి చేయడమే ఫాలో అయిపోతున్నారు ఏంటి అర్థం కావట్లేదు. ఈ కాలం పర్లేదు కానీ నవంబర్, డిసెంబరు, జనవరి అయితే ఒకసారి కూడా చేసేది. నాలాగా కొంచెం నల్లగా సామర సాగి ఉంటే పర్లేదు కానీ అట్లా తెల్లగా ఇగో చిన్నపిల్లలాగా తెల్లగా ఉన్నారు వాళ్ళు. అసలు చేయరాళ్ళు. నీళ్ళు జల్లుకు వచ్చా లేదా పౌడర్ రాసుకోవడం అంతే, అయిపోయింది స్నానం. వాళ్ళకి ఎంతో చులకనో నల్లగున్న వాళ్ళు అంటే వాళ్ళ పక్కన కూర్చోరు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు కొంతమంది. ఏమంటే సరే నాకు ఎందుకు వచ్చింది తల్లి, మనతో మన గురించి మాట్లాడుతాను అన్నిటి నా వేసుకుంటామేంటి ఇందాక నుంచి చేయవా, సరిపోను నాకెందుకులే. ఏమంటే మొత్తం 3 సార్లు చేసిన ప్రతిసారి గంట సేపు చేస్తాడు స్నానం. ఆవిడ పేరు రమాదేవి గారు. ఆవిడ బాప్తిసం పొందాక మా నాన్నగారు ద్వారకమ్మ గారిని పేరు పెట్టారు. సరేనని చెప్పి ఈయన నెల 15 రోజులు చూశాడు. రోజుకు 3 సార్లు చేసిన ప్రతిసారి గంట సేపు. తట్టుకోలేక ఆవిడ స్నానం చేస్తుంటే భర్త కదా చొరవతో వెళ్ళి పేటోట వేసుకుని వెంటిలేటర్స్లో చూస్తే ఈవిడ మోకరించి 2 చేతుల పైకి ఏడ్చి ప్రార్థన చేస్తుంది, చిన్న బైబిల్ పట్టుకుని. యేసయ్యా నా భర్తకి మారు మనసు దయచేయను ఆయన, మా అత్తగారికి ఆరోగ్యం దయచేయను ఆయన, మా మామగారికి, మా ఆడబడుచు భర్త, నా తండ్రి నా ఇంట్లో దూరం నుంచి మైక్ సౌండ్లు వాక్యం వింటున్నాను, గుడికి వెళ్ళటానికి లేదు నాయన, ఎప్పుడు వెళ్ళడానికి సహాయం చేయాలి. ఏడ్చి ప్రార్థన చేస్తాను. తట్టుకోలేక దిగిన కుర్చీ దిగి ఒక్క పీటను ఒక్క తన్ని ఫ్రస్ట్రేషన్ గురైపోయి రానే దీని సంగతి చెప్తాను. ఎవ్రీ ఇయర్ మీటింగ్స్కి వెళ్తాం. అక్కడికి మేము వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వంటగది, తర్వాత మధ్యగది, తర్వాత చివరి గది. ఈయన వంటగదికి మధ్యగదికి మధ్యలో పడకుర్చి చేసుకుని వస్తే ఎరగొట్టేద్దాం ఇవ్వాలని చెప్పి చూస్తున్నాడు. ఈలోపు ఆవిడ గబగబా అయిపోయి గంట అయిన తర్వాత ఆ బైబిల్ పైన చీర చుట్టేసి వచ్చేస్తుంది. లోపలికి వస్తుంది. రామా ఏమండి చేతులు ఏంటది? మాసిపోయిన బట్టలు లోపలికి ఎందుకు పాడే బయట? కాదండి తర్వాత ఏంటి మా అమ్మ చూస్తే ఊరు కదా పాడే అని గట్టిగా కేకలు. ఈవిడ పాడేయలేదు, లోపల